హలో అందరికీ, ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వస్తే బేకరీ స్టైల్లో మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా నేను 1/2 kg శనగపిండి అయితే తీసుకున్నాను. దాన్ని ఉండలు లేకుండా మంచిగా జల్లెడ పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం, సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇక అందరి ఇళ్లలోనూ ఇలాంటి మురుకుల తవ్వలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. నేను చేయడానికి బాగుంటుంది కదా అనేసి కట్టెల పొయ్యి పైన అయితే చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తవ్వలోకి సగం పిండి పెట్టేసుకొని నూనెలోకి ఇలా వేసుకోవాలి. అవి వేసిన తర్వాత తొందరగానే కాలిపోతాయి, అక్కడే ఉండి చూసుకోవాలి. అలా మొత్తం అయిపోయాక కరివేపాకు నూనెలో పేల్చి వేసుకోవాలి. దాంతో పాటుగా పల్లీలు కూడా అలానే చేసి వేసుకోవాలి. మీ దగ్గర అటుకులు ఉంటే అవి కూడా సేమ్ ఇలానే చేసి కూడా వేసుకోవచ్చు. అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుంటే బేకరీ స్టైల్లో మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.